వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ పార్టీ స్థాపించినప్పటి నుండి అండగా నిలిచిన మల్కిరెడ్డి కుటుంబం. ఎమ్మెల్యే 32వ వార్డు పర్యటన. ఆ వార్డు కౌన్సిలర్కు సమాచారం ఇవ్వని ఎమ్మెల్యే అధికారులు. ఎమ్మెల్యే రాకను వాడుకున్న 32వ వార్డు ప్రజలు మౌలిక సదుపాయాల సమస్యపై నిలదీత ఆగ్రహం. ఎమ్మెల్యే శిల్పారావికి నిరసన సెగలు. నంద్యాల మున్సిపాలిటీ 42 వార్డులకు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ నంద్యాల 800 గ్రీన్ మరియు బ్లూ పిన్స్ డబ్బాలు పంపిణీ. చైర్పర్సన్ మాబునిసా. నంద్యాల సాయిబాబా నగర్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ ప్రజలలో ఓటు హక్కు కార్యక్రమం నిర్వహించిన గౌరీ యాదవ్. నంద్యాల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్స్ ఏర్పాటు. సచివాలయం అడ్మిన్లకు ఇంటి పన్ను వసూలుపై నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మున్సిపల్ కమిషనర్ వెల్లడి. మహానంది సుగాలిపేట వద్ద పొలంలో బయటపడ్డ అమ్మవారి విగ్రహం పోటెత్తిన భక్తులు. నంద్యాలలో వైఎస్ఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీకి అండగా నిలిచిన వైఎస్ఆర్ పాలక మండలి సభ్యులు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ అధికారం లేనప్పటి నుంచి పార్టీ విజయం కోసం పట్టణంలో ప్రతి వార్డులో వైఎస్ఆర్ పార్టీ జెండా పట్టుకుని గడప గడపకు తిరుగుతూ పార్టీ కోసం కృషి చేసిన మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు పార్టీలో పదవుల కోసం ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీ నమ్ముకొని ఉన్న మల్కిరెడ్డి దంపతులు అయితే 32వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వంకు ఎమ్మెల్యే శిల్పారావి కిషోర్ రెడ్డి వార్డు పర్యటనకు వస్తున్నారని కనీసం సమాచారం ఇవ్వడం లేదని మున్సిపల్ అధికారులు కూడా ఆ వార్డు కౌన్సిలర్ మల్కిరెడ్డి లలితమ్మ కూడా సమాచారం ఇవ్వలేదని, అదేవిధంగా మున్సిపల్ అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చే వాటిలో కూడా కౌన్సిలర్ పేరు మెన్షన్ వేయలేదని వైఎస్ఆర్ పార్టీని నమ్ముకొని ఉన్న మల్కిరెడ్డి దంపతులకు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఆ ఇంటాయన బాధపడకోకుండా ఊరు బాధపడకోకుండా కాలం నీటిగా వచ్చేట్టుగా చేసి బొమ్మలే బొమ్మలుగా రావాలి. మనం దాదాపు బొమ్మలు వాస్తవం చెప్తాం ఎంతకుండా బాధపడుతున్నాం. ఇది మైనస్ రావాల్సినది, ఇది వ్యాపారం వచ్చే ప్లస్ రావాలా, మైనస్ రావాలా. గత 15 ఏళ్ళ ఎవరు రాజకీయం ఉన్నాడో ఎవరు ఎక్కడ చేసినాడో మీకు తెలుసు, నాకు తెలుసు. నేను హైదరాబాద్ కొత్త కాలం ఇబ్బంది రావాలి. నేనేమన్నానంటే మళ్ళీ మనకే సమస్య. మీరు 2 రోజులు పోతారని బాగా కాదు నేనండి. సమానంగా ఒకటి కూడా మళ్ళీ వాళ్ళు బాధపడకూడదు, మనం బాధపడతాం. మనం అట్లా సరిపోతుంది. మళ్ళీ బాధపడకూడదు. నేను చేసే పని ఉండే పని 10 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కటి వచ్చి చెప్పిపోవడమే. 40 ఏళ్ళ మామ ఉన్నప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి గతం వద్దు, గతంలో అన్ని సార్లు జరగలే. ఈ 10 ఏళ్ళ నుంచి అయితే ప్రతి ఒక్కటి వచ్చి వారం అనిపిస్తా ఉండలే కదా. ఇప్పుడైనా ఎందుకు వచ్చింది అనుకున్నావు? ఎలక్షన్లలో నేను ఎలా తగ్గుతాను కదా. ఇబ్బంది లేకుండా చేస్తాడు ఆయన. కానీ అందరినీ
సార్ నంద్యాల 32వ వార్డు బొమ్మసత్రంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే శిల్పారావి కిషోర్ రెడ్డి రావడంతో కాలనీవాసులు సమస్యలతో స్వాగతం పలికారు. తాజాగా ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 32 వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోకి రాగానే ఎమ్మెల్యే శిల్పారావి కిషోర్ రెడ్డిని కాలనీ సమీపంలో అడ్డుకున్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు వందలాదిగా చేరుకొని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుండా వార్డులోకి ఎలా వస్తారు, రావద్దంటూ అడ్డుకున్నారు. గత 4 ఏళ్ల క్రితం ఎన్నికల సందర్భంగా కాలనీలోకి వచ్చిన సమస్య తీరుస్తామని ఇంతవరకు తీర్చదని ఎమ్మెల్యే ఎదుటే తెగేసి చెప్పారు. కాలనీలోకి వచ్చిన శిల్పారావిని మురుగు కాలువలు నిర్మించాలని, మురుగు నీటిని బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరారు. కాగా ఇప్పటి వరకు ఎలాంటి సమస్య తీరకపోవడంతో కాలనీ ప్రజలు గడప గడప కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. మహిళలు భీష్మించారు. దీంతో చేసేదేమీ లేక వారి మాటలు వినకుండా ఎమ్మెల్యే ముందుకెళ్లారు. వార్డులో ప్రజలు ఎమ్మెల్యేలకు సమస్యలు ప్రజలు చెబుతుండటంతో సంఘటనలను సెల్ఫోన్లో వీడియో తీస్తున్న స్థానిక యువకులను ఎమ్మెల్యే అనుచర వర్గం అడ్డుకొని సెల్ఫోన్లు లాక్కునేందుకు ప్రయత్నించారు. ఇంటికాడికి వస్తాను ఇప్పుడు వస్తానమ్మా ఇప్పుడు అయిపోయినాక వచ్చింది అదే దానికోసం కరెంటు బిల్లులు ఏమో దిక్కు చేయకుండా నీళ్ళ పనులు మేమైతే ఇప్పుడు 2 ఏళ్ళు తాగడం లేదు, పురుగులు వస్తున్నాయి. చాలా బాగుంటాయి ఎందుకు చెప్పాలా బట్టు చెప్పిన మా ఆయన లేడు అసలు. ఎప్పుడు ఎట్టిస్తారని చెప్తాయి కదా ఇప్పుడు నేను తిరగలేను, ఎప్పుడు రాలేను, నాకు మోకాళ్ళ నొప్పులు నచ్చలేదు. కంప్లైంట్ రాలే ఇప్పుడు ఎవరు ఇక్కడ పెద్దమ్మ అసలు నీళ్ళు దీని కింద ఎక్కడో వాటర్ లీకేజ్ నీళ్ళు అస్సలు తాగడమే లేదు. మేము తాగడం లేదంట. నేను నచ్చలేను, తిరగలేను. ఎవరు ఇక్కడ వాటర్ లీకేజ్ గాజారం పిచ్చిలా పలకరు నాయన, నాకు అస్సలు చాలాలోనూ ఉంది సార్, కానీ 5 ఏళ్ళు అయింది. పైప్ లైన్ ఉంది కాబట్టి వీళ్ళు గెలిపితే మళ్ళీ అన్ని దాంట్ లోపలే పోతాయని అట్లే పెట్టాం సార్. ఒకసారి నీళ్ళు ఎప్పుడైనా వస్తే పట్టుకొని పెట్టుకోండి. ఈ పాపకి చెప్పండి. అవతల పక్క ఏది ఏంటిది ఈ రోడ్డు రాకుండా మళ్ళీ చూడండి. ఈ రోడ్ జీవితాలకు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు. రోడే నీ దగ్గరికి వస్తానంటే నీ ఇంటికాడికి ఒక్క నిమిషం ఉండు బా. వేరే చోట లేదు. పిన్ ఉంది సార్, పిన్ నిండి వస్తున్నాయి తర్వాత లిఫ్ట్ చేయడానికి మేడం తడుపు
అక్కడ చూడు మా ఎక్కడ అసలు పోనీకి లేవు. 35 లక్షలు మళ్ళీ ఇది 18 కోట్లు ఆడ నుంచి రావాలి. అది ఏంటంటే లెవెల్స్ చూసుకోవాలి. ఇటు సైడ్ నుంచి దీనికి రాదు, అటు సైడ్ నుంచి రావాలి. మొత్తం దాంతోపాటే చేసేస్తాను. మొత్తం దాంట్లో ఉంది, ఇది ఆల్రెడీ పెట్టినాము. నీకు చేస్తా, నీకు చెప్పినా కదా అప్పుడు 5 ఏళ్ళు పూర్తి అవుతుంది. లక్ష్మీదేవి అక్క రైతు భరోసా వస్తుంది, 15,000 వస్తున్నాయా? అది ఎన్ని మీటర్లు ఉంది నీకు? 6 మీటర్లు. 6 మీటర్లు ఉంటాయి. వెలుగుకాడ అమ్ముకున్నావు చిన్న దాంట్లో కూడా మీటర్ పెట్టినారు లేదు. కాదు, మీటర్లు 10,000 పేరు టెన్షన్ పడద్దు, నేను చేయిస్తా అంటున్నాను కదా, ముందు అప్లై చేయించుకో. ఇది పాతది శానిటేషన్. నీళ్ళు పోవడం లేదంట, నాకు కనపడ్డంలా కాలు. కాలలో నువ్వు జాగ్రత్త. నేను కాలలో నువ్వు ఎందుకు అట్ట పెట్టుకుంటావు? నేను చేయిస్తాను. మీరు అది నేను ఒకసారి పెట్టిస్తే అప్పుడు మాత్రం బండలు గిండలు అన్ని ముందుకు రావా, స్థలం మార్చాలమ్మా యాడ భాస్కర్. మీరే వద్దని చెప్పించినారా? ఇప్పుడు పెట్టేస్తా. ఎలిజిబుల్ ఉంది కదా? ఇద్దరు మరి డివైడ్ చెప్పి అన్న తమ్ముడు ఇద్దరు బాగా పని మామూలుగా ఒకరికి సపరేట్ సపరేటే కదా. మరి ఆయన ఇప్పుడు మొత్తం పేరు మీద పెట్టుకున్నాం అనుకో, ఆయనకు అన్నీ వస్తాయి, నీకు రావు. ఇద్దరు సగం సగం చేస్తున్నారంటే అవునా కొట్టుకున్నారో వచ్చేస్తున్నాం మేము. దాని గురించి ఎవరిలో పడుచుకున్నాడా? ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే అవసరం కాబట్టి ఇప్పుడు వచ్చాడు. ఆడతాం అన్ని ఆడతాం. అతను దారిలోకి వచ్చింది తీయ రాడి సార్ వస్తాడు. చెట్టు కూడా మనకేం సంబంధం లేదు. మన ఇంటికాడ కంటాం, ఇంటికాడ ఏం చెప్పండి. చెక్ చేసి వాళ్ళని ఫ్లాట్ హ్యాండ్ అది తీసేయాలనా, చెట్టు కొట్టాలనా? ఈ కొమ్మ కొడితే చాలు కదా. ఎలక్ట్రికల్ రవాణా ఒక్క నిమిషం ఈ సైడ్ కొమ్మ కొట్టు, నీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఆ కొమ్మ కొడతాయి చెప్పినా కదా, అన్న ఎక్కాడు కదన్నా. నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 42 వార్డులకు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ నంద్యాల భాగంగా 800 గ్రీన్ మరియు
బ్లూ పెన్స్ డబ్బాలు పంపిణీ చేసి మున్సిపల్ చైర్పర్సన్ బబునిసా నంద్యాల పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడానికి చేస్తూ స్వచ్ఛత వైపు అడుగులు వేసేలా కార్యాచరణలకు రూపొందిస్తుంది. పట్టణంలోని మురికి కాలువల నిర్మాణం, తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తూ పారిశుద్ధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా నంద్యాల పట్టణం స్వచ్ఛత వైపు అడుగులు వేసేలా మున్సిపల్ అధికారులు ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ పారిశుద్ధ సిబ్బందితో పాటు ప్రజలు అందులో భాగస్వాములను చేస్తున్నారు. నంద్యాల మున్సిపాలిటీలో సంవత్సరాల తరబడి ప్రధాన సమస్య పారిశుద్ధ్యమే. ఏ ప్రాంతంలో చూసినా మురికి కాలువలో పేరుకుపోయిందని చెత్త కనిపించేది. మున్సిపల్ చైర్పర్సన్ బబునిసా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ నంద్యాల భాగంగా సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. 800 బుట్టాలను మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి తెలిపారు. పట్టణ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ఇంట్లోని చెత్తను, తడి పొడి చెత్త, వైద్య సంబంధిత వ్యర్థాలుగా వేరు చేసి ఇచ్చేలా అవగాహన కల్పించారు. సార్ ఏదైతే నా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 42 వార్డులకు సంబంధించి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ నంద్యాలలో భాగంగా గ్రీన్ మరియు బ్లూ బిన్స్, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధంగా మన వర్కర్స్కి బిన్స్ అందజేయడం జరుగుతుంది. దాదాపు 800 పైచీలకు బిన్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మన నంద్యాల జిల్లా అయిన తర్వాత మనకు ఇంకా శానిటేషన్ మీద ఇంకొద్దిగా కష్టపడి మన మున్సిపల్ సిబ్బంది అందరితో కలిసి నంద్యాలను క్లీన్గా ఉంచే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు బిన్స్ కానీ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని కొత్త ప్రణాళికలతో మా వాళ్ళందరితో కలిసి నంద్యాలని స్వచ్ఛ నంద్యాలుగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రజలందరూ మా మున్సిపల్ సిబ్బందికి, అధికారులకు అందరికీ మీ వంతు సహాయ సహకారాలు కానీ అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మున్సిపాలిటీ పరిధిలో మనం ఏదైతే స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ క్లీన్, స్వచ్ఛాంధ్ర దాని కింద మనం ఎవ్రీ ఇయర్ ఈ గ్రీన్ కలర్, బ్లూ కలర్ బిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంవత్సరానికి కానీ మనం 42 వార్డులకు కలిపి దాదాపు వాళ్ళకి మన దగ్గర వచ్చేసి 185 మైక్రో ప్యాకెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మైక్రో ప్యాకెట్కు ఒక్కొక్క పుష్ కార్ట్ లెక్కన దాని ప్రకారం మనము ఒక్కొక్క పుష్ కార్ట్కు 4 బిన్నులు ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 గ్రీను, 2 బ్లూ. సో దానివల్ల మొత్తం 800 బిన్నులు మనం ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ వర్కర్లు కూడా పాపం బిల్లులపై చాలా కాలం నుంచి చెప్పడం వల్ల చైర్మన్ గారు, అలాగే శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అలా దృష్టికి తీసుకుంటుంటే వాళ్ళు వెంబడి ఇమీడియట్గా పెట్టడం, ఎక్కియడం కూడా జరిగింది. అలాగే పుష్కాట్లు కూడా త్వరలోనే 2 రోజులు అవి కూడా పుష్కాట్లు వార్డుల ప్రకారం చేయించి వాళ్ళకి ఇస్తాము. సో ఈరోజు ఏంటంటే మనం ఈ బిల్లులు అనేది వాళ్ళకు వర్కర్లకు ఇవ్వడం జరిగింది. నంద్యాల సాయిబాబా నగర్లో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ ప్రజలలో ఓటు హక్కు కార్యక్రమాన్ని నిర్వహించి గౌరీ యాదవ్ గారు నంద్యాల స్థానిక 25వ వార్డు సభానగర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ నినాదంతో ఇంటింటికి వెళ్లి ఓటు హక్కు నమోదు వివరాలను సేకరించారు. తెలుగుదేశం పార్టీ నాయకురాలు గౌరీ యాదవ్ పార్టీ కార్యకర్తలు సందర్భంగా గౌరీ యాదవ్ మాట్లాడుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ నినాదంతో ఇంటింటికి వెళ్లి ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తూ ఇంట్లో ఏమైనా దొంగ ఓటు నమోదయ్యాయా అంటూ అవగాహన కల్పిస్తున్నారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ ఫరూక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఏం లేదు బాబు, మీరు రండి, న్యూస్ ఇది. రాలా వాళ్ళ నాన్న కూడా అదే వాళ్ళ మమ్మీ ఏమన్నా వస్తారు నాకైతే. ఈ దీంట్లో చూడు ఒకసారి హౌస్ నెంబర్ చెప్పినా, హౌస్ నెంబర్ చెప్పు. నీ భవిష్యత్తు గ్యారంటీ దానికి కొట్టుకో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ అయినటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు మరియు మా యువ నాయకుడు ఫిరోజ్ గారి ఆదేశాల మేరకు 25వ వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమము ఈరోజు మేము నిర్వహిస్తున్నాము. అనేక మంది మహిళలతోటి, మా యువకులతోటి, అందరితోటి కూడా కలుపుకొని ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్నాము. ప్రతి ఇంట్లో
ఎంతమంది ఓట్లు ఉన్నాయి, ఒకవేళ దొంగ ఓట్లుంటే వాటిని కూడా మేము ఖండిస్తున్నాము. ఇదే విధంగా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ వస్తే మనకు ఏ విధంగా మన భవిష్యత్తుకు గ్యారెంటీ ఏర్పడుతుందనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని మేము ముఖ్యంగా వివరిస్తున్నాము. మహాశక్తి కార్యక్రమంలో బాబు గారు మనకు అనేక మంచి అవకాశాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఓటరు సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని మరియు ఇక్కడ మా ఫరూక్ గారిని గెలిపించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నంద్యాల జిల్లా ఎస్పీ మధ్యలో ట్రాఫిక్ పోలీసులకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. నంద్యాలలో గత 3 రోజుల క్రితం నంద్యాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ దగ్గర భారీ రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు మరణించడం జరిగింది. దీని పర్యవసానంగా పోలీసు యంత్రాంగం తాత్కాలిక ట్రాఫిక్ నియంత్రణ మరియు రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఫ్లైఓవర్ నుంచి కిందికి వచ్చే వాహనాలు ఒక భాగంలో నుంచి, మెయిన్ రోడ్డు నుంచి ఫ్లైఓవర్ పైకి ఎక్కే వాహనాలు మరొక భాగంలో నుంచి మరియు నూనెపల్లి కడప రోడ్డుకు చేరుకోవడానికి మరో ఇతర భాగంలో వెళ్తుటకు చేసిన పోలీసు యంత్రాంగాన్ని ప్రజలు మరియు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఫ్లైఓవర్ సమీపంలో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలని కోరుతున్నారు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టణంలో ఉన్న సచివాలయం అడ్మిన్లకు ఇంటి పన్ను వసూలుపై నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి హెచ్చరించారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ అడ్మిన్లతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి సచివాలయం సిబ్బంది పట్టణంలో ఇంటి పన్ను, చెత్త పన్ను బకాయిలు ఎక్కువగా ఉన్నాయని, ఎందుకు వసూళ్లపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నుపై అవగాహన కల్పించి ఇంటి పన్ను చెల్లించే విధంగా పనిచేయాలని కోరారు. ఖాళీ స్థలాల వల్ల నీళ్లు నిలిచిపోయి కంప చెట్లు పెరిగి దోమలు పెరుగుతున్నాయని, వాటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారికి నోటీసులు జారీ చేయాలని తెలిపారు. ఆర్జీఎం వాళ్ళు సార్ 11,36,000 ఇచ్చారు, 4 లక్షలు కట్టినారు సార్. ఇప్పటికి 15 లక్షలు పంపించారు వాళ్ళు. అది కూడా పోస్టింగ్ చేసి పరిస్థితి చేస్తున్నాం సార్. అది ఈరోజు మనకు ఆఫర్స్ ఉన్నాయి సార్. సిబిఐకి వస్తే కడతారండి. మనం ఏంటంటే కాన్సన్ట్రేట్ చేసి అండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో, ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, అట్లా పెద్ద బిల్డింగ్స్ అసెట్స్ అవి చేస్తే మీ వార్డులో మీరు మొత్తం చేసి ఇండ్ల కంటే ఎక్కువ ఉంటాయి. మీరు చేసిన దాంట్లో 10 లక్షలు 20 లక్షలు, అక్కడ 30 లక్షలు అంటే సో బిగ్ మనకు అచీవ్మెంట్ కదా. మీరు అవి చేయకోకుండా ఎందుకున్నారు? ఏమో కొన్ని సివి వాల్యూస్ రాలేదంటున్నారు అంటే కదా. ఏమైంది ప్రాబ్లం? మరి మరి ఎందుకు సార్ అది కన్వర్షన్ చేసేసి ఎన్ని రోజులు
వస్తే ఇప్పుడు అలాంటి పెద్ద తీసుకుంటే ₹1 కోటి వచ్చేస్తాయి మనకు ఒకేసారి అన్ని కలిపితే. వీళ్ళకి కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. తర్వాత మున్సిపాలిటీ కూడా కొంత క్రెడిబిలిటీ ఉంటుంది కదా, మనం ఇంత పర్సెంటేజ్ వచ్చినామంటే. వీళ్ళు మెడిచి చెప్పినారు సార్ మా దాంట్లో ఉన్నపురం వాళ్ళు చెప్పండి. టాక్సేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా మనకి. ₹1,00,000 బిల్లు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఏంటంటే 2 కోట్లు రావడం ఏంటంటే 2 లక్షలు రావడం ఏంటి? వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ మనకు వసూలు చేయడానికి మార్గం ఏంటి? వాళ్ళు ఇంతకుముందు గతంలో పన్నులు వేసుకున్న వాళ్ళు కట్టలేకపోయినా సార్, అది వాళ్ళు బిల్డింగ్ కట్టినా ఏముందో పర్చేస్ చేయాలి సార్. ఇప్పుడు మనం వేసేది అంతా వసూలు చేపిస్తున్నాం సార్. ఇప్పుడు ఈరోజు చేస్తే రేపే వాళ్ళకి కట్టిస్తున్నాం సార్. కట్టిన తర్వాత వాళ్ళకి ప్రశ్న నోట్ ఇస్తున్నాం సార్. ఇప్పుడు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ మీరు ఒకరే పోతున్నారా, వాళ్ళు వెళ్తున్నారా సెక్రటరీలో? మీరే పోవాలి సార్. వెహికల్ ల్యాండ్ ఇంటి పన్ను వాళ్ళది పార్క్ జోన్లో అయితే మనం వేయడం లేదు సార్. అది నాటుదని ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది ఎందుకు మా బోర్డు నాటారు, మా దాంట్లో మాది వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పే చేయలేదు. నంద్యాల మండలం సుగాలిమెట్ట వద్ద పొలంలో అమ్మవారి విగ్రహం బయటపడింది. హైదరాబాద్కు చెందిన వ్యక్తి మహానంది క్షేత్రం దర్శించడానికి వెళ్తుండగా సదరు వ్యక్తికి ఇక్కడ నేనున్నానని అమ్మవారు చెప్పినట్లు వినిపించడంతో గత 2 రోజుల నుండి వెతకగా సుగాలిమెట్ట వద్ద అమ్మవారి విగ్రహం బయటపడింది. అమ్మవారి విగ్రహం బయటపడడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. సుగాలిమెట్ట ప్రాంతమంతా భక్తులతో కోలాహలంగా మారింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పూజలు, టెంకాయలు సమర్పించుకున్నారు. మధు అట్లా నీళ్ళలో కడుగు, అక్కడే నీళ్ళలో కడుగు. చెప్పులు చెప్తానే ఉన్నాడు ఉంది అని అమ్మవారే కనపడిందిరా చూసావా జరగండి జరుగు స్వామి బిందెతో నీళ్ళు ఏమన్నా తెస్తారా? నీళ్ళుదా నా నీళ్లు చాపన్నా బిందెతో పోతుంటాయి సామి పైన కడుగుదామా? అప్పుడు పాత విగ్రహాలు అయితే అట్లా లేవు. మట్టిలో వరకు వెనక బ్యాక్ సైడ్ అంతా వెళ్ళిపోతుంది. కడగనికి ఎవరు వచ్చినారు, ఎవరైనా వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసున్నా అంటున్నా. ఇందాక దాకా అబ్బాయి మీ వాళ్ళే ఉన్నారా? ఇప్పుడు ఇందాక దాకా ఉన్నారు మధు అని గడతొట్ట గడతొట్ట ఆయన తీసాడు. ఆ విగ్రహం తీసింది ఆయన. నేను కాదు అదో బండి మీద గడతొట్ట ముందర. ఆయన పేరు మధు అట.
నేను ముట్టుకోలేదు, అంతా అయిపోయి కడిగిన తర్వాత పట్టుకుంటే మట్టి కదండి పట్టుకున్నా. అంటే వాళ్ళే చూశారు, వాళ్ళే తీశారు, వాళ్ళే కడిగారు. కోలకుండలు ఏం చేసినారు, అక్కడ కోలకుండ ఊరిపై ఆంజనేయ స్వామి దొరికిందని అంతా హైలైట్ చేసినారు. ఇది ఉంటుంది పాత విగ్రహం అయితే. పాతది కాదన్న, ఇది అంతే ఆల్రెడీ కాలం కొడేటప్పుడు 2-3 గంటల పైప్ లైన్ ఇప్పుడు పెయింట్ క్యానింగ్ అంటారు కాదు గుంతలు అంటే పొక్కలైతే లేపించినాడంట. ఆ మనిషి మానంది పోతున్నాడు. నాది హైదరాబాదు, మా అబ్బాయి ఇక్కడ నంద్యాలలో ఉంటాడు. మా అబ్బాయిని పిల్లల్ని చూద్దామని వచ్చాను. వచ్చి 4 days బ్యాక్ వచ్చి ఇక్కడ మహానంది దగ్గర అంటే మహానంది తీసుకుపోతామని మా అబ్బాయిని అయితే తీసుకుపోతామన్నాడు. బండి మీద ఇక్కడే నాన్నగారి దగ్గరే వెళ్ళిపోతాం. బండి మీద పోతున్నాం, 2 wheeler మీద పోతుంటే ఈ ఏరియా దాటేమో ఇట్లా ఈ ఏరియాకి వచ్చినట్టు బహుశా 70-80 పోతుండే కదా. ఈ ఏరియా దాటి జస్ట్ ఎదరికెళ్ళేటప్పటికి ఎవరైనా నేను ఇక్కడ ఉన్నాను, దాటి వెళ్ళిపోతున్నావు అనే వాయిస్ వినిపించింది నాకు. వెంటనే నాకు అరే వెనక్కి తిప్పు, ఎవరు పలకరించాలని చెప్పి మళ్ళీ బండి వెనక్కి తిప్పాం. ఆ ఎదురేదో ఊరుంది, అక్కడ దాకా వెళ్ళిపోయాం. అప్పటికే వెనక్కి తిప్పమని మా అబ్బాయి తీసుకొచ్చాను. నీకేమైనా వినపడుతున్నాను, ఇక్కడికి వచ్చి నిల్చున్నాం, నీకేమైనా వినపడుతుందంటే మా అబ్బాయి నాకేం వినపడలేదు, నాకు మాత్రం వినపడుతుంది, నేను ఇక్కడే ఉన్నాను అని. ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, ఇక్కడ ఉన్నానని ఇది చెప్తాను. సరే ఆ రోజు సాయంత్రం మళ్ళీ వచ్చాను నేను మా అబ్బాయి, మొత్తం తిరిగాం. వైబ్రేషన్ అయితే వస్తుంది తప్ప ఏ సౌండ్ లేదు. అలా అయిపోయింది. 2 రోజుల తర్వాత నేను మామూలుగా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటాను. నాకు అమ్మవారి పూజ నాకు ఆల్రెడీ తెలుసు. మా అమ్మవారి పూజ చేసుకోవడం నేను అదే పని చేస్తుంటాను. ఇంకా అమ్మవారి పూజ చేసుకుంటాను. ఆదివారం నాడు తీయించమని చెప్పి, ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావంటే దాని అంబికాదేవిని అని చెప్పింది. ఎక్కడ ఉంటానో ఇక్కడికి వచ్చాక చెప్తాను ఆదివారం. అలాగే వాళ్ళ పొద్దున మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ వేసుకొచ్చాడు. ఒక 20 మంది 15 మంది ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత స్వామి ఎక్కడ అని అడిగితే ఇక్కడే కూర్చొని జపం చేశాను. జపం చేస్తే అక్కడ అని చూపించింది. అక్కడికి వెళ్ళి అక్కడ స్పాట్ పెట్టాను. పెడితే వాళ్ళు ఒక ఇంటిగా గుర్తుకు పెట్టుకున్నారు. జేసీబీని పిలిపించి తవ్వా. విగ్రహం పాతగా ఉంది కదా స్వామి, నాకు తెలియదు కదా అదేమి. అసలు నా ఏరియా అనేది కాదు. చాలా మంది అడుగుతారు ఈ మాట. పాతగా ఉంటున్నారు, కొత్తగా ఉందంటున్నారు. అసలు ఏరియా కాదు. జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం నంద్యాలలోని కాంతిరేఖ గ్రంథాలయంలో ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఇమ్రాన్ పాషా గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అల్వేలో గౌరవాధ్యక్షులు ఎల్ అబ్దుల్ సమద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ నేడు ప్రభుత్వాలు మైనారిటీలు గతంలో పోరాడి సాధించుకున్న హక్కులను హరించడమే ధ్యేయంగా పెట్టుకున్నామని, గత ప్రభుత్వాలు నియమించిన రంగనాథక కమిషన్, సమాచార్ కమిషన్, గోపాల్ సింగ్ కమిషన్లు నేటి ముస్లింలు, ఎస్సీ ఎస్టీల కంటే విద్య, ఉపాధి, రాజకీయ, సామాజిక ఇలా అన్ని రంగాల్లో వెనుకబడి పోయారని, వారిని మిగతా వర్గంలో ప్రజలతో సమానంగా అభివృద్ధి పరచడానికి అనేక సూచనలు చేసి వాటిని నేటి ప్రభుత్వాలు అమలు పరచడం, అటు నుంచి రాజ్యాంగం మైనారిటీగా కల్పించిన హక్కులు హరించి వేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అడుగడుగున మైనారిటీల దేశభక్తి శంకించబడుతుంది. ఎప్పటికప్పుడు తమ దేశభక్తి రుజువు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అందరికీ అస్సలాముఅలైకుం, నమస్కారం. ఈరోజు మైనారిటీ హక్కుల దినోత్సవం డిసెంబర్ 18. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాకపోతే ఇక్కడ నంద్యాల జిల్లా ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ నంద్యాల జిల్లా తరఫున ఈరోజు మేము ఈ సదస్సును నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మైనారిటీలను ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా మా హక్కులను కాలరాస్తా వస్తూ ఉన్నాను ఇప్పుడుండే ప్రస్తుత గవర్నమెంట్. ముఖ్యంగా హజ్ యాత్రకు వెళ్ళేవాళ్ళు, ప్రధానమంత్రి హజ్ డెలిగేషన్ ప్రతి సంవత్సరం వెళ్ళేది, అది ఇప్పుడు దాన్ని తీసివేశారు. తర్వాత ఎన్ఆర్సీసీఏలో మమ్మల్ని మేము ఈ దేశ పౌరులమే అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని చట్టాలు తెస్తా ఉన్నారు. 3 తలాక్, అందులో మా షరియత్లో దాంట్లో కలగజేసుకుని దాన్ని మొత్తానికి మమ్మల్ని ఏదో ఒక విధంగా సతాయించాలి అనేదే ఒక ధ్యేయంగా పెట్టుకున్నట్టున్నారు. తర్వాత
ఈ మధ్య పార్లమెంట్లో నమాజ్ చదువుకోవడానికి ఒక పర్మిషన్ ఉంటూ ఉండేది, దాన్ని క్యాన్సిల్ చేసేశారు. దీనివల్ల ప్రజలకు మేలు చేసేది ఏం లేదు. అభివృద్ధి పరంగా లేకపోతే ఉద్యోగ పరంగా ఎవరికైనా మేలు జరుగుతుందా అనేది ప్రజలు ఆలోచించాలి. క్లియర్గా చెప్పాలంటే ఒక వివక్షకు గురి చేస్తూ ఉన్నారు. భారతదేశంలో లౌకికంగా సెక్యులర్గా ఆలోచించే పౌరులు ఇంకా ఉన్నారు, వాళ్ళే మెజారిటీ ఉన్నారు. వాళ్ళు ఆలోచించాలి, ఇటువంటి ప్రభుత్వాలు మనకు అవసరమా. తర్వాత వాళ్ళకే చెందిన ఒక ఆవిడ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మా ప్రవక్త, దైవ ప్రవక్త, ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడుతుంది. మాకు కంటి చర్యగా ఆమెను పార్టీలో నుంచి తీసేసినట్టుగా చేస్తారు, మళ్ళీ తిరిగి తీసుకుంటారు. రాజా సింగ్ గురించి కూడా అదే జరిగింది. తర్వాత ప్రతి చోట మేము మా దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటా ఉంది. ఈరోజు మైనారిటీల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఈరోజు మైనారిటీలు బీదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, తర్వాత వివక్షకు గురవుతున్నారు, ప్రభుత్వ నిరాదరణకు గురవుతున్నారు. మైనారిటీలకు అగెన్స్ట్గా, ముఖ్యంగా ముస్లింలకు అగెన్స్ట్గా హిందూ ఉగ్రవాదులు ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నారు. భారతదేశంలో 15% ఉన్న మైనారిటీల భాష ఏదైతే ఉందో ఉర్దూ భాష, ఆ భాష పైన వివక్ష చూపిస్తూ ఆ భాష ఉన్న స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలను ఒక్కొక్కటిగా వాటిని నిర్మూలిస్తూ ఉన్నారు. వాటికి శాంక్షన్ చేయడం లేదు, ఫండ్స్ శాంక్షన్ చేయడం లేదు, ఉపాధ్యాయులను నియమించడం లేదు, కాలేజీలో లెక్చరర్లను నియమించడం లేదు. ఆఖరికి నిరాదరణకు గురై ఆ భాషను తుడిచిపెట్టాలనే ఒక సంకల్పం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. తర్వాత 1000 మంది జనాభాలో మైనారిటీలు అనేవాడే వాళ్ళు 193 మంది ఉన్నారు. వాళ్ళల్లో 142 మంది ముస్లింలే ఉన్నారు. ఒకవేళ జనాభా ప్రాతిపదికన మనం తీసుకున్నా కూడా పార్లమెంటు 74 ఎంపీలు ఉండాలి. కానీ ఈరోజు కేవలం 27 మంది మాత్రమే ఎంపీలు ఉన్నారు. జనాభా దామాషా లెక్క ప్రకారం కూడా అంతమంది ఎంపీలు మొత్తం ముస్లిం మైనారిటీలను రిప్రజెంట్ చేయడం లేదు. 15 రాష్ట్రాల్లో దగ్గర ఒక్క మంత్రి కూడా మైనారిటీ ముస్లిం మంత్రి లేడు. తర్వాత శాసనసభ్యులు అసలే లేరు ఈ 15 రాష్ట్రాల్లో. మరి ఆ 15 రాష్ట్రాల్లో ముస్లింలు లేరా అంటే ఉన్నారు. తర్వాత మా పిల్లలకు చెందిన స్కాలర్షిప్స్ క్యాన్సిల్ చేసేశారు. కాలేజీలలో మా పిల్లలు చదువు అంతంత మాత్రమే ఉంటా ఉంది. ముఖ్యంగా అక్షరాస్యతలో చాలా వెనుకబడి ఉన్నారు. 63.7% ముస్లింలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తూ ఉన్నారు. అనేక మంది వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు కూడా ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు. వీళ్ళు విద్య, వైద్యం, సామాజిక విభిన్న రంగాలు, ఉపాధి, పరిశ్రమలు, వ్యాపారం, వీటిల్లో ఎక్కడ కూడా వీళ్ళ భాగం ఉండడం లేదు. వీటిలో అంతా వెనకబడి ఉన్నారు. జాతీయ బ్యాంకులు కూడా నామమాత్రంగానే సపోర్ట్ చేస్తున్నాయి, కానీ అసలు జీరో అని చెప్పొచ్చు, వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు. మరి వీటినన్నింటినీ గమనించి గతంలో ప్రభుత్వాలు సచార్ కమిటీ, గంగనాథ్ మిశ్రా కమిటీ, గోపాల్ సింగ్ కమిషన్ అనే కమిషన్లను వేసింది. ఆ కమిషన్లన్నీ సమగ్రంగా పరిశోధించి ప్రభుత్వానికి తమ నివేదికలను కూడా ఇచ్చి వీళ్లకు రిజర్వేషన్ అవసరము, మిగతా అన్ని రంగాల్లో వీళ్ళు ఎస్సీ ఎస్టీల కన్నా విద్య, వైద్య, అన్ని రంగాల్లో, రాజకీయ, తర్వాత అన్ని రంగాల్లో వీళ్ళు వెనుకబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళకు రిజర్వేషన్లు అవసరము, వీళ్లకు ప్రోత్సాహకాలు అవసరము అని చెప్తే ఈరోజు ఉండే ప్రోత్సాహకాలను, ఉండే పథకాలను కూడా దారుణంగా క్యాన్సిల్ చేస్తున్నారు. ఇటీవల మనందరికీ తెలుసు,
స్కాలర్షిప్స్ మా పిల్లలని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఉన్నత విద్యకు వాళ్ళని దూరం చేస్తూ ఉన్నారు. ఈ హిజాబ్ అంటూ మీరు గుడ్లు అమ్మకూడదు, మాంసము. అంటే మనము భారతదేశంలో మైనార్టీస్ ముస్లిం, క్రిస్టియన్, జైన్, బుద్ధ వీళ్ళంతా మైనార్టీ అయితే ఇంకొక దేశంలో ముస్లింలు అధికంగా ఉండొచ్చు, తర్వాత ఉండదు. ఇది మైనార్టీ అయితే మైనార్టీ సంక్షేమం దినోత్సవం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మైనార్టీ దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు. అయితే భారతదేశ పరిస్థితికి వస్తే మైనార్టీ దినోత్సవం జరుపుకోవాలనో లేకుంటే దాన్ని శోచనీయంగా తీసుకోవాలనో అర్థం కావడం లేదు. భారతదేశంలో మైనార్టీ హక్కులు కాలరాయబడుతున్నాయి. దేశంలో అత్యధిక జనసమూహం, రెండో అత్యధిక జనసమూహం గల ముస్లింలు ఈరోజు ప్రతి అడుగడుగున వివక్షకు గురవుతున్నారు. వాళ్ళకు పాలన పరంగా, రాజకీయ పరంగా, వాళ్ళ సాంస్కృతిక పరంగా అన్ని వాళ్ళ హక్కులు కాలరాయబడుతున్నాయి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితిను గమనిస్తున్న ప్రపంచ యూఎన్ఓ కూడా నిమ్మకు నీరెత్తినట్టుంది. భారతదేశంలో మొత్తం మేడిపండు చందాన అసలు ఈ కొత్త బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ తిండి గురించి విద్యాపరంగా కూడా అనగదొక్కబడుతున్నారు. విద్యాపరంగా యూజీసీ ఇచ్చే గ్రాంట్స్, తర్వాత జామియా మిలియా తదితర మైనార్టీ యూనివర్సిటీస్కు ఇచ్చే గ్రాంట్స్ నిలిపివేయడం వల్ల ఎంతోమంది పిల్లలు ఉత్తమ విద్య పొందలేకపోతున్నారు. మైనార్టీకి రాజ్యాంగంగా ఇప్పుడు ఉన్న భారతదేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాల్లో ఇంచుమించు 15 రాష్ట్రాల్లో ఒక్క ఎమ్మెల్యే లేడు. 4,000 చిల్లర దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఉంటే కనీసం 300 మంది ఎమ్మెల్యేలు లేరు. అంటే రాజకీయంగా కూడా వివక్షకు గురవుతున్నారు. బీజేపీ అయితే ఎవరికి సీట్లు ఇవ్వడం లేదు, సీట్లు ఉన్న చోట పదవులు ఇవ్వడం లేదు. కొన్ని చోట్ల ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చినా అదేదో మైనార్టీ సంక్షేమ శాఖ తప్ప ఎలాంటి శాఖలు ఇవ్వడం లేదు. బడ్జెట్లో అసలు అమౌంట్ కేటాయించడం లేదు. కేటాయించిన అమౌంట్ పూర్తిగా సద్వినియోగపరచడం లేదు. మైనార్టీల హక్కులు కాలరాయబడుతున్నాయంటే రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్స్లో మత స్వేచ్ఛ ఉంది, విద్యా స్వేచ్ఛ ఉంది. వీటిని హరించేస్తున్నారు. ముస్లింలకు వారి యొక్క ప్రతి విషయంలో అనుమతున్నారు. ఈ సమయంలో మనము మైనార్టీ హక్కుల దినోత్సవం జరుపుకోవడానికి అసలు సిగ్గుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు మైనార్టీస్ ఇప్పుడైనా మనం జాగృతం కావాలా. భారతదేశంలో మైనార్టీస్లు ప్రతి అడుగున అణచివేయబడుతున్నారు. ఈ యొక్క మైనార్టీ డేస్ జరుపుకున్న ఆల్ మైనార్టీస్ ఎంప్లాయీస్ ద్వారా ఈరోజు మేము సమాజానికి, మన సొసైటీకి ఇచ్చే పిలుపు ఏమంటే మైనార్టీలు అందరూ ఐక్యం కావాలా. ఏకమైనప్పుడే ఈ యొక్క అణగదొక్కడం నుంచి మనం రక్షించబడదామని ఒక చిన్న సందేశం ఇస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ పార్టీ స్థాపించినప్పటి నుండి అండగా నిలిచిన మల్కిరెడ్డి కుటుంబం. ఎమ్మెల్యే 32వ వార్డు పర్యటన, ఆ వార్డు కొలిచేలకు సమాచారం ఇవ్వని ఎమ్మెల్యే అధికారులు. ఎమ్మెల్యే రాకను వాడుకున్న 32వ వార్డు ప్రజలు మౌలిక సదుపాయాల సమస్యపై నిలదీత, ఆగ్రహం. ఎమ్మెల్యే శిల్పారావికి నిరసన సెగలు. నంద్యాల మున్సిపాలిటీ 42 వార్డులకు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ నంద్యాల 800 గ్రీన్ మరియు బ్లూ పిన్స్ డబ్బాలు పంపిణీ. చైర్పర్సన్ మాబునిసా. నంద్యాల సాయిబాబా నగర్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ ప్రజలలో ఓటు హక్కు కార్యక్రమం నిర్వహించిన గౌరీ యాదవ్. నంద్యాల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్స్ ఏర్పాటు. సచివాలయం అడ్మిన్లకు ఇంటి పన్ను వసూలుపై నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం మున్సిపల్ కమిషనర్ వెల్లడి.
మహానంది సుగాలిపేట వద్ద పొలంలో బయటపడ్డ అమ్మవారి విగ్రహం పోటెత్తిన భక్తులు. ఈ అప్డేట్స్. నమస్తే.